ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో ఇలా చేతిలో చేయి కలిపి అడుగులు అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే బీచ్ ఇంకా అందంగా కనిపిస్తోంది. అవకాశం చూసుకుని మనీషా మిత్ర గారిని మరింత లోబర్చుకోవాలనుకుంటున్నట్టుంది. అసలే ఏ గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. టైంలో మనీషా మిత్ర గారికి సన్నిహితంగా ఉండడం ఆయనకు అసలు మంచిది కాదు. మిత్ర, నీతో ఎక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ నాకు మెమరబుల్ ప్లేస్లా జీవితాంతం గుర్తుండిపోతుంది. సార్, ప్రతిభ కన్స్ట్రక్షన్స్ నుంచి మెయిల్ వచ్చింది, చూసారా? నేనేం చూడలేదు భాగ్యలక్ష్మి. మెటీరియల్ గురించి ఏదో ఇష్యూ ఉందని వాళ్ళు మెయిల్ చేశారు సార్, ఒకసారి చూస్తారా? ఓకే మనీషా, ఒక్క నిమిషం ఉండు. మిత్రని మంచి రొమాంటిక్ యాంగిల్లోకి దించే టైంలోనే ఈ భాగ్యలక్ష్మి రాక్షసిలా వచ్చి నా ప్లాన్ అంతా చెడగొడుతోంది. అసలు ఇదంతా అనుకుని చేస్తుందా, అనుకోకుండా చేస్తుందా? కరెక్టేనే, నేను మాట్లాడతాను. Excuse me. Yes, I think your husband is in danger. You must put all your efforts and save him. అసలు ఎవరు? మిత్ర గారికి గండం ఉందని ఈవిడికనే తెలిసింది. దీక్షితులు గారు చెప్పినట్టే ఈవిడ కూడా చెప్తుంది. మేడం, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఆవిడతో ఏం మాట్లాడుతున్నారు? అది ఈవిడ ఏమంటే జరిగిపోతుంది మేడం. ఒకసారి నన్ను చూసి ఆడపిల్ల చేతిలో దెబ్బలు తింటామని అంది. 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఈవిడ చాలా డేంజర్ మేడం. రండి మేడం. అమ్మో, నేనైతే వెళ్ళిపోతున్నాను. మిత్ర గారికి అతి త్వరలో ప్రమాదం ఉందని రుజువైపోయింది. ఆ ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతుంది? ఎవరి వల్ల రాబోతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.